15,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ బీజేపీ నేతలు చేస్తున్న దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో బీజేపీ నేతలు సైతం పాల్గొన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న 15,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాపాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగనుంది. ఇక ఈ దీక్షకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. మనకు అజయ్, ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ దీక్షను మొదలుపెట్టడం జరిగింది. బీజేపీ ఒక ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడంలో ఒక భాగంగా ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే నిన్నటి నుండి ఆయన ఏం తినకుండా దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయనకు ముందుగానే కొంత హెల్త్ ఇష్యూస్ అనేది ఉండడంతో ఆయన నిన్నటి నుండి ఏం తినకపోవడంతో కూడా బీపీ లెవెల్స్ అదేవిధంగా షుగర్ లెవెల్స్ పడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు షెడ్యూల్ ప్రకారం ఆయన దీక్ష చేయాల్సి ఉండగా ఆయన డాక్టర్లు కొంత సజెస్ట్ చేస్తున్నారు. వీలైతే ముందుగానే ఈ దీక్షను విరమించేయాలంటూ కూడా సూచనలు అయితే డాక్టర్స్ ఆయనకు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా ఆయనకు దీక్షకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అయితేనే అదేవిధంగా వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా చేరుకుని ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతు తెలిపేందుకు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చి తమ తరఫున పోరాడుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షునికి ఒక అండగా నిలిచేందుకు మేమున్నామంటూ కూడా చెప్పేందుకు పెద్ద ఎత్తున తల్లి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే క్రమంలో ఆయనకు అంటే ముందు నుండే ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఆయన హెల్త్ కండిషన్ పైన డాక్టర్స్ అయితే పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ క్రమంలోనే ఉదయం నుండి కూడా కొంత ఆయనకు హై బీపీ ముందు నుండి కూడా రామచంద్రరావుకు హై బీపీ ఉంటుంది. కానీ నిన్నటి నుండి ఏం తినకపోవడంతో ఈరోజు ఉదయం 120/80 సాధారణంగా నమోదు కాగా ఎలాంటి టాబ్లెట్ వేసుకోకముందే సాధారణ బీపీ నమోదు కాగా అది కాస్త 1 గంట అయ్యేసరికి 90/60కి వచ్చినట్టుగా అయితే వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా షుగర్ లెవెల్స్ కూడా గణనీయంగా పడిపోయాయంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి సందర్భంలో కనబడుతుంది. ఈ క్రమంలో కొంత ముందుగానే దీక్షను విరమింపజేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీక్షను విరమింపజేసేందుకు కూడా బీజేపీ సంబంధించినటువంటి సీనియర్ నేత ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి రామచంద్రరావు డాక్టర్ సూచనలు సాధిస్తారా లేదా ఆయన దీక్ష విరమిస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఆయన దీక్షను విరమించాలన్న సూచనలు అయితే కొంత డాక్టర్లు స్ట్రాంగ్ గానే ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ క్రమంలో మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరొక వైపు ఈ నిరాహార దీక్ష ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఒక 40 లక్షల జీవితాలతోటి ముడిపడి ఉందని బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. దాదాపు 12,000 నుండి 15,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వీలైనంత తొందరగా వాటిని విడుదల చేయడం ద్వారా 40 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం దీనిపైన వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ కూడా వెలువడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి రామచంద్రరావు సాయంత్రం వరకు అంటే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు దీక్షను కొనసాగిస్తారా, డాక్టర్ల సూచనల మేరకు ముందే ఏమైనా విరమిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అజయ్.